హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. హోటల్లో టిఫిన్స్కి చేసే అల్లం పచ్చడిని చేస్తున్నాను. మాకు తెలిసిన హోటల్ వాళ్ళని అడిగి వాళ్ళు ఎలా చేస్తారో అంత రుచిగా రావటానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసి చేస్తారు అని నేను చూసి అలాగే మీకు చూపిస్తున్నాను. ఈ అల్లం పచ్చడిని ఇలాగే మీరు చేశారంటే మీకు బాగా నచ్చుతుంది. ఎలాగో చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను మినప్పప్పును వేసుకోండి. మినప్పప్పు వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు గరిటెతో కలుపుకోవాలి. ఈ మినప్పప్పు మంచి వాసన వచ్చేంత వరకు ఇలా 1-2 నిమిషాల పాటు వేపిన తర్వాత ఇప్పుడు 3 ఇంచులు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ అల్లం మంచిగా ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి. అల్లం వేగేటప్పుడు మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఒక స్పూను ధనియాలు వేసుకోండి. ధనియాలు వేసి 1 నిమిషం పాటు గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్రని వేసుకోండి. జీలకర్రని కూడా వేసి ఇప్పుడు 10-15 ఎండుమిర్చిని వేసుకోండి కారానికి తగినట్టుగా. ఇప్పుడు అల్లం ఎంతైతే తీసుకున్నామో చింతపండు కూడా అంతే తీసుకోవాలి. చింతపండుని ఒక ఉసిరికాయ సైజు అంత చింతపండు వేసుకోవాలి. అలాగే 3 రెమ్మల వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఇలా గరిటెతో తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని మరిగించుకోవాలి. అలాగే 2 స్పూన్లు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని మీరు కొంచెం తీయగా ఇష్టపడే వాళ్ళైతే 3 స్పూన్లు బెల్లం వేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. చింతపండు ఉడికి అలాగే ఈ ఎండుమిర్చి కూడా ఈ వేడి నీళ్ళలో మంచిగా ఉడుకుతాయి. ఇలా ఉడకటం వల్ల చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటిని వేసుకోవాలి. 1 స్పూను ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నీళ్ళు అవసరం అనిపిస్తే మీరు చట్నీ చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా కాస్త చల్లార్చిన నీళ్ళని కలుపుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం పచ్చడిని తాలింపు వేసుకుందాం. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని ప్యాన్లో ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్రని ఇవన్నీ కలిపి 1 స్పూను వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచి రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. అన్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయల్ని క్రష్ చేసి వేసుకోవాలి. కరివేపాకుని ఒక రెమ్మ వేసుకొని 1 నిమిషం పాటు వీటిని వేయించి ఇప్పుడు ఈ పోపుని ఈ అల్లం పచ్చడిలో వేసుకోవాలి. ఇడ్లీలోకి, దోశల్లోకి, ఊతప్పంలోకి అలాగే సాయంత్రం పూట వేసే పునుగుల్లోకి చాలా రుచిగా ఉంటుంది ఈ అల్లం పచ్చడి. హోటల్లో ఎలా చేసి చూపించారో అచ్చం అలానే మీకు నేను చేసి చూపించాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.